హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఈ రోజుల్లో మనం తినేది మొత్తం కల్తీ ఫుడ్డే. ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటూనే ఉంటుంది. అన్ని హెల్త్ ఇష్యూస్ ఏమో కానీ మెయిన్గా ఇప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం మాత్రం హెయిర్ ఫాల్. సో మెడిసిన్స్, షాంపూస్ ఇలాంటి వాటిని ట్రై చేయడం కంటే కూడా మన ఫుడ్లోనే చేంజెస్ చేసుకోవడం అనేది చాలా బెటర్. అందుకోసమే ఈరోజు నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కరివేపాకు పొడి. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫ్రెష్ కరివేపాకును తీసుకుని ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని ఫ్యాన్ కింద అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం పచ్చిశనగపప్పు, నువ్వులు, కొంచెం మినపప్పు కూడా వేసుకుని వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీద పెట్టుకుని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాటిని పక్కన పెట్టేసుకుని అదేవిధంగా ధనియాలను కూడా స్లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ 20-25 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఆ ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసుకుని గింజలన్నీ కూడా బయటకు వచ్చే విధంగా ఒక ప్యాన్లో వేసుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన పొడి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. సో ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే కరివేపాకును కూడా తీసుకుని ఇదే ప్యాన్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది ఎక్కడ తడి అనేది లేకుండా బాగా ఆరబెట్టుకున్న తర్వాత మనమైతే ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కరివేపాకు ఇలా ఫ్రై అయిపోతే మనకి సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 10-15 మినిట్స్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ధనియాలు అండ్ ఎండుమిర్చి అనేది ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, అదేవిధంగా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం చింతపండు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అప్పుడే పొడి అనేది పుల్ల పుల్లగా రుచి బాగుంటుంది. సో వీటన్నిటిని వేసేసుకుని ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. వెల్లుల్లిని తొక్కతో పాటు అలానే వేసేసుకోవాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే ఏదైనా స్టీల్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఇది చాలా నెలల పాటు అయితే నిల్వ ఉంటుంది. ఎవ్రీ డే మన మీల్స్లో ఒక స్పూన్ ఈ పొడితోటి అయితే స్టార్ట్ చేస్తే హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది కొంతవరకైనా మనము రెడ్యూస్ చేయగలుగుతాము. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బాయ్, టేక్ కేర్.